ఒకరు క్రమశిక్షణ, మరొకరు విచక్షణ. తెలుగు వెండితెరలో తనకంటూ ఒక పాత్ర చోటు చేసుకున్న నటి మంచు లక్ష్మి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా మీడియా వారితో తాను భక్తిభావంతో దేవుణ్ణి దర్శించడానికి వచ్చానని, దయచేసి మాకు చోటివ్వండి అని ప్రాధేయపడుతూ ఆవిడ విలేకరులను అడిగింది. ఒక సెలబ్రిటీగా కాక దేవుణ్ణి భక్తిభావంతో దర్శించడానికి వచ్చానని, దయచేసి చోటివ్వండి అంటూ ప్రాధేయపడుతూ అడిగింది. అదేమిటో ఈ వీడియో చూడండి. మేడం మేడం ఇటు వచ్చండి మేడం 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 లక్ష్మి మేడం 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 స్లోగా మేడం గుడికి వచ్చాను మీకోసం వదిలేయండి. దండం పెడతాను, వదిలేస్తారా? మరి నటిగా, రాజకీయంగా, ఎమ్మెల్యేగా ఎదిగిన సీనియర్ నటి రోజా మాత్రం తిరుమలలో చంద్రబాబు గారి ఇంటి గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ఎంతో భక్తిభావంతో ఉండవలసిన తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని ఏకే పని మీదే ఉన్నారు. అదేమిటో ఈ సంభాషణలో చూద్దాం. ప్రతి పేదవాడికి ఇల్లు గురించి, ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇల్లు కూడా లేకపోతే మరి గుడిసెలో కానీ ఆ చెట్టు కింద ఉన్నవాడు ఎలా మాడిపోతారో మనకు తెలుసు. 3 సంవత్సరాలుగా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వలేని చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు హైదరాబాద్లో కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్నాడు అంటే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలకి కట్టడానికి డబ్బు లేదంటావు, కేంద్రం ఇచ్చిన ఇల్లులు కట్టడానికి మీకు సమయం లేదు, కానీ మీ ఇంటికి శంకుస్థాపన చేసి సంవత్సరం లోపల మరి ఈరోజు మీరు గృహప్రవేశం చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలకు ఇల్లు కట్టడానికి మీద మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది క్రమశిక్షణలో, ఆచార వ్యవహారాల్లో మోహన్ బాబు కూతురు అనిపించుకున్నారు మంచు లక్ష్మి. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే వ్యవహరించారు మంచు లక్ష్మి.